అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం సైనసైటిస్ గురించి తెలుసుకుందాము. ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్. సైనస్లో ఏదైనా ఇన్ఫెక్షన్, వాపు వచ్చినప్పుడు ఆ కండిషన్ని మనం సైనసైటిస్ అంటాము. ఫస్ట్ మనం సైనస్ అంటే ఏంటి, వాటి ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాము. మానవ శరీరంలోని తల భాగంలో 4 జతల సైనస్లు అయితే ఉంటాయి. ఇవి గాలితో నిండిన క్యావిటీస్ అండి. మెయిన్గా సైనస్ అనేది మ్యూకస్ని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. క్రమంగా ఈ మ్యూకస్ అనేది డ్రైన్ అయ్యి మనకి ఇన్ఫెక్షన్ రాకుండా నివారిస్తూ ఉంటుంది. అలాగే ఇది గాలితో ఉంటుంది కాబట్టి మన స్కల్ తల భాగంని లైట్గా చేస్తూ ఉంటుంది, బరువు కాకుండా లైట్గా ఉంచుతుంది. మెదడుని కూడా మనకి డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతూ ఉంటుందండి. ఇవి సైనస్ యొక్క ఉపయోగాలు. మామూలుగా ప్రతి ఒక్కరిలో 4 వెరైటీస్ ఆఫ్ సైనస్ ఉంటుంది. మ్యాక్సిలరీ సైనస్ వచ్చేసి చీక్ భాగంలో ఉంటుంది. ఫ్రాంటల్ సైనస్ నుదుటి భాగంలో ఉంటుంది. ఎథ్మాయిడ్ సైనస్ అనేది 2 కళ్ళ మధ్యలో ఉంటాయి. స్పీనాయిడ్ సైనస్ నోస్ అంటే ముక్కు వెనకాల మెదడు కింది భాగంలో ఉంటుంది. ఇది డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సైనస్ అండి. కానీ కొందరిలో ఈ సైనస్ అనేది ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఈ సైనస్ లోపల చీము అనేది ఏర్పడి మనకి సైనసైటిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సైనసైటిస్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. మెయిన్గా తరచుగా వచ్చే జలుబు, ఫ్లూ, ఏవైనా ఎలర్జీస్ వలన సైనసైటిస్ వస్తూ ఉంటుంది. అలాగే ముక్కులో ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు డీవియేటెడ్ నేజల్ సెప్టమ్ ప్రాబ్లం కానివ్వండి, ముక్కులో ఏదైనా చీముగడ్డలు నేజల్ పాలిప్స్ వచ్చినా కానీ సైనసైటిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే అడినాయిడ్స్ అనేవి వాపు చెందిన బ్యాక్టీరియల్, వైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్ వలన, ఏదైనా పంటి నొప్పి సమస్య వలన కూడా సైనసైటిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సైనసైటిస్ ఎవరికైతే వస్తుందో అలాంటి వారికి ముక్కు దిబ్బడ ఉంటుంది, ముక్కు బ్లాకేజ్ ఉంటుందండి. అలాగే ముక్కులో నుంచి నీరు రావడం, రన్నీ నోస్, మ్యూకస్ అనేది ఎల్లో కలర్, గ్రీన్ కలర్గా ఉండడం, కొందరిలో పోస్ట్ నేజల్ డ్రిప్, ఈ తెండ అనేది గొంతులోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ లక్షణాలు చూస్తూ ఉంటాము. మెయిన్గా ఈ సైనసైటిస్ వలన ఈ గాలి బదులు చీము అనేది ఏర్పడుతూ ఉంటుంది. దానివల్ల తల అనేది చాలా హెవీగా, బరువుగా అనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రెషర్ అనేది మనకి కళ్ళ వెనకాల, చెవి వెనకాల, ముక్కు వెనకాల చూస్తూ ఉంటాము. ఎవరైనా బెండ్ చేసినా, ముందుకు వంగినా కానీ పెయిన్ అనేది ఇంకా తీవ్రంగా పెరుగుతూ ఉంటుంది. ఈ లక్షణాలతో పాటు తీవ్రమైన హెడేక్, తలనొప్పి రావడం, పంటి నొప్పి రావడం, జ్వరం రావడం, దగ్గు రావడం, ఇటువంటి లక్షణాలు అయితే మనం సైనసైటిస్లో చూస్తూ ఉంటాము. ఈ లక్షణాలు ఉన్నట్లయితే మీరు మీ దగ్గరలో ఉన్న డాక్టర్, ఈఎన్టీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది. డాక్టర్ గారు మీకున్న లక్షణాలు బట్టి ఒక నిర్ధారణకి వస్తారు. ఇంకొన్ని తీవ్రమైన కండిషన్స్లో కొన్ని టెస్ట్లు అయితే అడ్వైస్ చేస్తూ ఉంటారు. నేజల్ ఎండోస్కోపీ, సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్, ఎలర్జీ టెస్టింగ్ ఇలాంటివి సజెస్ట్ చేస్తూ ఉంటారండి. ఈ సైనసైటిస్ యొక్క చికిత్సా విధానం ఏంటో ఇప్పుడు మనం చూద్దాము. సైనసైటిస్ వచ్చిన వారికి నేజల్ డీకంజెస్టెన్స్, కార్టికోస్టెరాయిడ్ స్ప్రేస్, సెలైన్ నేజల్ రిన్సెస్ ఇటువంటివి అడ్వైస్ చేస్తూ ఉంటారు. ఎవరికైతే ముక్కులో ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు, నేజల్ పాలిప్స్ ఉన్నట్లయితే సర్జరీ ద్వారా ఈ చీముగడ్డలు, ముక్కులో ఉన్న చీముగడ్డలు అయితే రిమూవ్ చేస్తూ ఉంటారు. సైనసైటిస్ వచ్చిన వారు మనం ఇంట్లోనే ఎటువంటి హోమ్ రెమెడీస్ పాటించాలి. మెయిన్గా సైనసైటిస్ వచ్చినప్పుడు రెస్ట్ తీసుకుంటూ ఉండాలి, ఎక్కువగా నీళ్లు తాగాలి, ఫ్లూయిడ్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అలాగే వామ్ కంప్రెస్ అంటే గోరువెచ్చని నీళ్ళల్లో ఒక టవల్ లాంటిది తీసుకొని ముక్కు పైన, ఫోర్హెడ్, నుదుటి భాగంలో పెట్టడం వల్ల మనకి ప్రెషర్ అనేది తగ్గుతూ ఉంటుంది. అలాగే వేపరైజర్, స్టీమ్ వేపరైజర్ యూస్ చేసినా కానీ మనకి కొద్దివరకు ఉపశమనం అయితే ఉంటుంది. సైనసైటిస్ రాకుండా ఉండాలంటే మనం ఎటువంటి నివారణ చర్యలు పాటించాలి? మెయిన్గా సైనసైటిస్ అనేది ఎందుకు వస్తుందో అది మనం గమనించాలి.
ఆ ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ అనేది మనం అవాయిడ్ చేస్తూ ఉండాలి. అలాగే సిగరెట్ స్మోకింగ్ ఇలాంటివి తగ్గించుకోవాలి. ఇంట్లో హ్యూమిడిఫైయర్స్ అనేవి ఉపయోగించాలండి. ఈ హ్యూమిడిఫైయర్స్ ఉపయోగించడం వలన రూమ్ అనేది మాయిస్ట్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల కొంచెం సైనస్ ఇన్ఫెక్షన్ అయితే మనం తగ్గించవచ్చు. పర్సనల్ హైజీన్ అనేది మెయింటైన్ చేయాలి. అంటే రెగ్యులర్గా చేతులు కడుక్కోవడం, శుభ్రంగా మనం మెయింటైన్ చేయాలి. ఎవరికైతే మన ఇంటి పక్కన వారికి ఎవరికైనా జలుబు ఉంటుందో వారికి కొద్దిగా దూరం మెయింటైన్ చేయడం వల్ల మనకి ఈ సైనసైటిస్ వచ్చే రిస్క్ అనేది మనం తగ్గించుకోవచ్చు. సరైన సమయంలో ఈ సైనసైటిస్ ట్రీట్మెంట్ చేయనట్లయితే కొందరికి కొన్ని కాంప్లికేషన్స్ అయితే వస్తాయి. ప్రతి ఒక్కరికి కాదండి, కొందరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మెయిన్గా యాబ్సెస్ రావడం, ఎముకలో ఇన్ఫెక్షన్ రావడం, మెదడులో ఇన్ఫెక్షన్ రావడం, కంటి ఇన్ఫెక్షన్ రావడం, ఇటువంటివి మనం కాంప్లికేషన్స్ చూస్తూ ఉంటాము. ఇది అండి కంప్లీట్గా సైనసైటిస్ గురించి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.